యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఉపవాస ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మిక కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, విజయం కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినమంతటిలో మా యొక్క ప్రయాణాల్లో, మా పనిపాట్లలో నీ సహాయతనిచ్చి మమ్మల్ని క్షేమంగా ఇదిగో ఈ సాయంకాల సమయంలో నేను ఆరాధించే ధన్యతనిచ్చి తోడుకుని వచ్చారు. నీకు స్తోత్రాలు. చేరు వచ్చిన వారిని బట్టి నేను స్తుతిస్తున్నాం. రానైన వారిని తోడుకుని రండి. మేము కలిసి ఆరాధించినప్పుడు సత్యంతో కూడిన ఆత్మతో ఆరాధన చేయడం, దానిపై కేంద్రీకరించడానికి ఎక్కడెక్కడో పరిగెట్టేటువంటి మా ఆలోచనలు, ఈ ఆలోచనలు చెదరగొట్టేటువంటి వివిధమైనటువంటి సౌండ్స్ మొదలైన డిస్ట్రాక్షన్స్ వీటన్నిటినీ అదుపులో ఉంచండి. ఓ ప్రభు, మీరు మాత్రం మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని కీర్తనలు పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దామండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 27వ కీర్తన పాడుకుందాను. 27 హిమ్ నంబర్ 27. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక కలుగునున్నతమైన ఘన స్థలములందున నిలకు సమాధానం, నరుల కాయన దయ కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాలా, పరిపూర్ణ శక్తి గల పరమ జనక, నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక. మహిమ పర్చుచు ఆరాధించు చున్నాము నిన్ను, మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక. ఏక కుమారా యేసు ప్రభువా, యెహోవా తనయా, లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల, మమ్మును కనికరించుము చల్లగా. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక. లోక పాపములు మోయుచువో యేసు రక్షక, వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థన
రించి కనికరించు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవో, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నామే కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. తర్వాతగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 123వ కీర్తన పాడుకుందామండి. 123 హిమ్ నెంబర్ 123 రెండవ రాగంలో పాడదాం. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. యాశ్రితువౌ తన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించే. తన దాసుడుదా వీధు గృహంబున ఘనరక్షణ శృంగమునిచ్చే. మన శత్రువులకు ద్వేషుల నుండి మనలన్ బాపి రక్షణనిచ్చే. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను దొల్లి. మానక మన పితరుల గరునింపగా మహిళన నిబంధన చేసే. జనకుండగున బ్రాహ్మముతో చేసిన యా ప్రమాణము దలచి మనము విరోధుల నుండి విమోచన గని నిర్భయుల మైమెలగా. ఆయన సన్ని దానమునందు అతిశుద్ధిగా నీతిగనుండా. పాయక తన సేవను నిత్యము చేయగని రక్షణనిచ్చే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక. యాశ్రితువౌ తన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించే. తరను శిశువ దేవుని దీర్ఘ దర్శివనెడు పేరొందెదవు. పరమేశ్వరుని వాత్సల్యతతో పాప విముక్తి ప్రజలొందాం. మానుగ రక్షణ జ్ఞానము సంగగ మార్గము సిద్ధ పరచుటకై. దీన మనస్సుతో ప్రభునకు ముందుగా నడిచెదవు భయభక్తి. మరియును సమాధాన సరణిలో మనమిక నడువ చీకటిలో. మరణ ఛాయలో నుండిన వారికి నరుణోదయ దర్శనమిచ్చే. జనకపుత్రాత్మ దేవుని కిల్లలో ఘనత మహిమ కల్గునుగాక. మునుపిప్పుడెప్పుడు తరనినట్లు యోగ మూలకును ధనరారునుగాక. మేం
ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతి నొందునుగాక. యాశ్రితువౌ జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే. ప్రైజ్ లార్డ్. తర్వాతగా 129వ కీర్తన పాడుకుందాం అండి. 129, హిమ్ నెంబర్ 129. శ్రీరక్షకుండు పుట్టగా ఆకాశ సైన్యము ఇహంబున కీర్తించుచు ఈ పాట పాడెను. పరంబునందు స్వామికి మహాప్రభావము ఇహంబునందు శాంతిని వ్యాపింపనీయుడు. రమ్యమైన గానము ఈవేళ ప్రోగును. సంతుష్టులైన భక్తులు ఆధ్వాని బిందురు. ప్రయాసపడు ప్రజల దుఃఖంబు తీరగా ఆశ్రావ్యమైన గానము ఈవేళ బిందురు. పూర్వంబుదూత గానము వినబడి 2,000 వర్షములు గతించిపోయెను. భూప్రజలు విరోధులై యుద్ధంబులాడియా మనోజ్ఞమైన గానము నా లక్ష్య పెట్టిరి. పాపాత్ములార వీనుడు శ్రీయేసు ప్రభువు నీ పాప భారమంతయు వహింపవచ్చెను. తాపత్రయంబు నంతయు దానే వహించును. సంపూర్ణ శాంతి సంపద అనుగ్రహించును. భక్తులు స్తుతించిన ఈ సత్యయుగము ఈ వేళనే నిజంబుగా సమీపమాయెను. ఆకాలమందు క్షేమము వ్యాపించుచుండును. ఆ దివ్యగానమందరు పాడుచునేప్పుడు. ప్రైజ్ లార్డ్. తర్వాతగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 682వ కీర్తన మనం అందరం కలిసి పాడుకుందాం అండి. 682, హిమ్ నెంబర్ 682. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం.
యెహోవా నా శత్రువులు నన్ను జుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను జుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తి వదలకనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలేడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మొరలేడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగం. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచే, అధరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములపు నాదులు వనకెన్. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములపు నాదులు వనకెన్. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల, దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపుల మెల్డుగా చేసి, ఉరుముల మెరుపుల మెల్డుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని, అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది ఈ మార్గం,
పరిపూర్ణమైనది ఈ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననచి, గర్విష్ఠుల యొక్క గర్వముననచున్, సర్వము నెరిగిన సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాలుగా చేయి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాలుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడెము నాకందించి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము యెహోవా నా బలమా. యథార్థమైనది ఈ మార్గం, పరిపూర్ణమైనది ఈ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అరుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అరుడ నీవే. అన్యజనులలో దయత చూపుచు, అన్యజనులలో దయత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ప్రైజ్లో నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనం వరకు మన మధ్యన ఉన్నటువంటి సహోదరులు అనుదీప్ గారు చదివి వినిపిస్తారు. ఆ తదుపరి వాక్య పరిచర్య కొరకైనటువంటి క్లుప్త ప్రార్థనలో మన మధ్యన ఉన్నటువంటి సహోదరి విజయమణి గారు, విజయమణి గారు ప్రార్థనలో నడిపించాలని మనవి చేస్తున్నాం. నేటి ఉపవాస ఆరాధనకు ఏర్పాటు చేయమని ధ్యాన భాగము లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం కాడి నుంచి 13 వచనాలు చదువుకుందామండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమే అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా,
జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనెను. అతనికి యోహాను అను పేరు పెట్టెదవు. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థించుకుందామండి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం గల దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నా ప్రాప ఇదిగోనైనా శుక్రవారం పరిశుద్ధ ఆలయంలో చేరి పరిశుద్ధంగా నేను స్తుతించటకు, నేను గనపరచుటకు, నీ నామాన్ని హెచ్చించటకు ఇదిగోనైనా నీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రదించి నీ కృపతో నింపమని వేడుకొనిచున్నాము దేవా. మరి ఇదిగో నా ప్రాప, మరి జకర్యాకు దర్శనమిచ్చిన మా గొప్ప దేవ, నీ మార్గము సరళం చేయుటకు నా ప్రభ, మరి యోహాను గారిని నాయన నీకంటే ముందుగా నీ దూత నీ లోకానికి పంపించటకు నా ప్రభ, మరి జకర్యాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాము నా ప్రభ. ఇదిగో నాయన రేపటి దినంలో నాయన మరి షాడో క్రిస్టమస్ జరిపించుకుంటాక మాకు సంఘానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు మేము చెల్లించుకొనిచున్నాము నా ప్రభ. అనేక మంది నాయన మరి సంఘ బిడ్డలను పిలిచినప్పుడు ఆయన నీ కృపతో నింపండి. రేపు జరగనైనా షాడో క్రిస్టమస్ చరిత్రలో నా ప్రభ సాయిగా ఉన్న క్రీస్తు నా ప్రభ, నేను కొత్త నిబంధనలో క్రీస్తుగా మాకు ప్రత్యక్షమై అరుణోదయమైన గొప్ప దేవా నీకు వందనాలు. నేను స్తుతించటకు, నేను గనపరచటకు, రేపటి దిన జరగనయ్యున్న షాడో క్రిస్టమస్లో నా ప్రభ నీకు మహిమార్థంగాను వచ్చిన బిడ్డలని దీవెనకరంగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకొనిచున్నాము నా ప్రభ. ఇదిగో వాక్యము చదవబడి ఉన్నది, వాక్యమైన తండ్రి నాయన సమస్తము నీ మూలముగానే జరిగింది ఏది నీవు లేకుండా జరగలేదు నా ప్రభ. నీలో జీవం ఉన్నది, ఆ జీవం మాకు వెలుగై ఉన్నది కనుక ఆ వెలుగుని నీ బిడ్డడు నాయన ప్రకటించుతుండగా నాయన ఆయన శరీరాన్ని బలపరచండి నాయన, ఆయన నోటిని మీరు వాడుకోండి నా ప్రభ. వాక్యం అందించుతుండగా ఎటువంటిది నాయన మరి బలహీనత ఆ బిడ్డకు రాకుండా నీకు కాపుదలు ఇమ్మని వేడుకుంటున్నాను అయ్యా. సహాయం చేయండి నాయన, ఆ కంటను తెరవండి నాయన, నోరుకి నోరయ్యండి. పరిశుద్ధాత్మదేవ మా మంచి బాధ కూడా మీరు బోధించమని వేడుకొంచున్నాను నాయన. అయ్యగారు దీవించండి, ఆశీర్వదించండి నాయన. రెండంతల ఆత్మతో ఆ బిడ్డను అభిషేకించమని వేడుకుంటున్నాను. ఆయన ప్రేమించిన భార్య గారిని మీరు దీవించండి. ఆయన అమ్మగారికి సంపూర్ణ స్వస్థనిచ్చి నీ కృపతో నింపమని వేడుకొంచున్నాను. ఇచ్చిన ఇద్దరు కుమారులను మీరు దీవించి ఆశీర్వదించి మనుషుల దయలో నీ దయలో పెరుగులాగా నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఇప్పుడు ఈ వాక్యం ఎత్తునయ్యున్న నీ దాసుని మీరు మరుగుపరిచి నీ సువార్త మర్మము ధైర్యంగా ప్రకటించటాకు నీ కృపను అనుగ్రహించండి నాయన. ఆయన నోరుని మీరు వాడుకోమని వేడుకుంటున్నాను నాయన. దగ్గును తగ్గించండి, బలహీనతను తగ్గించండి దేవ. ఆయన నోటి మాట మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండేలాగా నీ కృపను అనుగ్రహించమని, మరి రేపు జరగనైన కార్యక్రమం అంతట్లో నాయన నీకు మహిమార్థంగాను నీ సంఘానికి వచ్చిన బిడ్డలు దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని త్వరలో రానైనా నీ ప్రియకుమారుడు మా ప్రభువుని యేసునామం నీ ప్రార్థన సమర్పించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఎంత చక్కగా ధ్యాన భాగాన్ని చదివి వినిపించిన సహోదరులు సందీప్ గారికి, ప్రార్థనలు నడిపించిన ఎన్ విజయమణి గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని లేఖనాల నుండి ధ్యానం చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనము 9వ వచనం చదువుతున్నాం చూడండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను. ప్రార్థన చేద్దాం. మా ప్రభు, మా దేవ, నమ్మదగిన దేవ, నీకు స్తోత్రాలు.
నీ వాక్కులను ధ్యానిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా ధ్యానించాం. ఇదిగో నా నోటి మాట మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారయోగ్యంగా మలచండి. మీరు ఎదురు చూసే స్పందన మా దగ్గర ఉండడానికి కృపను అనుగ్రహించండి నాయనా. మీరు నీ చిత్తాన్ని మాకు బయలుపరుస్తున్నారని మేము గుర్తెరిగి ఆ సీరియస్నెస్ని గ్రహించడానికి లోబడ్డానికి కృపను అనుగ్రహించండి. నీ సేవకుడను సిలువ చాటును మరుగుపరచండి. తాలక బోరవుదినట్లు సత్యమును స్పష్టముగా ధైర్యముగా ప్రకటించే కృప నాకు కూడా అనుగ్రహించండి. యేసు పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి ఒక పర్యాయం ప్రతి ఒక్కరికి వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో జకరియా అనేటువంటి ఒక యాజకుడిని మనం చూస్తాం. ఆయన తన యొక్క పదవీ విరమణకు దగ్గరలో ఉన్నాడు. రిటైర్మెంట్కి చాలా దగ్గరలో ఉన్నాడు. వయసు పైబడింది. సో ఆ రోజుల్లో ఆయన యాజక ఉద్యోగం చేసేవాడు కనుక వాళ్ళు యాజకులు కొన్ని వేల మంది ఉంటారు దేశం అంతట్లో. వాళ్ళందరికీ దేవాలయంలో పర్టికులర్గా కొన్ని పనులు చేయాలి కనుక తరగతులుగా విభజించారు. ఆ తరగతుల్లో అబియా అనేటువంటి తరగతికి సంబంధించిన వాడు జకరియా. ఈ తరగతుల వారికి ఏంటంటే డ్యూటీలు వేస్తారన్నమాట. సంవత్సరానికి ఒకసారి లేకపోతే 2 సార్లు ఇట్లాగా ఈ తరగతి వాళ్ళు పలానా సమయం నుంచి పలానా సమయం వరకు, అంటే ఒక 7 రోజులు ఇట్లాగా వాళ్ళకి ఇన్ని రోజులని పడుతుంది. ఆ అన్ని రోజులు దేవాలయంలో ఉండేటువంటి యాజక ధర్మాలని వాళ్ళు నిర్వర్తిస్తారు. అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. మామూలు సెక్యులర్గా వాళ్ళు ఏ పని చేసుకుంటారో అది చేసుకోవచ్చు. సో ఇలాగ ఈ యాజకత్వం జరిగించేటువంటి సమయము జకరియా గారికి వచ్చింది. బహుశా ఆయన జీవితంలో అది చివరి అవకాశం అయి ఉండొచ్చు. ఇంక రిటైర్ అయిపోతాడు. అలాంటి రోజుల్లో మళ్ళీ వాళ్ళకి చీట్లు వేసుకుంటారు అనమాట. ఈ అభియా తరగతి వాళ్ళందరూ పనులు చేస్తున్నప్పుడు ఈ పని ఎవరు చేయాలి, ఆ పని ఎవరు చేయాలి ప్రతిరోజు. అంటే ఈ ప్రాముఖ్యమైన పనులు ఉంటాయి. ఉదయము సాయంకాలం నైవేద్యం అర్పించడం అని, దీపాలు వెలిగించడం అని. సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దీపం వెలిగించే పని, ధూపం వేసే పని, ఇలాంటివన్నీ కూడా రావాలి అనే ఉద్దేశంతో చీట్లు వేసేవారు. జకరియా గారు దేవాలయంలో పనిచేస్తున్నాడు. ఆ వారం 2 వారాల టైంలో దేవుడు మహాకృప వలన దేవాలయం లోపలికి వెళ్ళి ధూపవేదిక ఎదురుగా ధూపం వేసేటువంటి ఆపర్చునిటీ, గొప్ప అవకాశము ఆయనకు వచ్చింది. సో దేవాలయంలోనికి వెళ్ళాడు. ప్రజలందరూ బయట ప్రార్థన చేస్తున్నారు. లోపలిన వాళ్ళ ప్రార్థనలు పైకి వెళ్ళడానికి సింబాలిక్గా, సూచనగా ధూపం వేస్తాడు. ఈ ధూపం పైకి వెళ్తుంటే ఈ ప్రార్థనలన్నీ పైకి వెళ్తున్నాయి అనేటువంటి అర్థం ఇవ్వడానికి. సో ఈయన ధూపవేదిక యొద్ద నిలవబడి ఇవన్నీ చేస్తున్నప్పుడు ధూపవేదిక కుడివైపున ప్రభువు దూత అతనికి కనబడింది. ఎప్పుడైతే దూత గారిని ఆయన చూశాడో చాలా తొందరపడ్డాడు, భయపడ్డాడు. సో భయపడినప్పుడు, దూత కనబడినప్పుడు భయపడడం అంటే ఎవరన్నా భయపడతారు. అది ఎంత గొప్ప వాళ్ళైనా. ఎందుకంటే దూత యొక్క స్వరూపం అలా ఉంటుంది. ఒళ్ళంతా కన్నులు, ఇట్లా రెక్కలు. మనం ఎప్పుడు చూడనటువంటి జీవి, మనం ఎప్పుడు చూడనటువంటి మహిమ, మనం ఎప్పుడు చూడనటువంటి విధానం కనుక చాలా భయాన్ని గొలుపుతుంది. సో జకరియాకి ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. ఇదిగో నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పలానా 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 విధానంగా ఉంటాడు, పలానా పేరు పెడతారు. సో ఈ లబలబలబ ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఎందుకు ఏంటంటే ఈ కుమారుడు మెస్సియాకు మార్గాన్ని సిద్ధం చేస్తాడు. సో దేవుడు తన ప్రజలను దర్శించే సమయం ఆసన్నమైంది. చాలా కాలంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చాలామంది ప్రార్థన చేస్తున్నారు మెస్సియా రావాలని. దేవుడు ఆ గడియలు తీసుకుని వచ్చాడు. మెస్సియా రాబోతున్నాడు. అయితే ఆ మెస్సియా రాబోయే దానిలో నీ కుటుంబాన్ని నేను యాక్టివ్గా వాడుకోబోతున్నాను అనేటువంటి గొప్ప వర్తమానాన్ని తెలియజేసినప్పుడు జకరియా అనుమానించినాడు. సో నీవు చెవిటి మోగతోటి కొంతకాలం ఉంటావని దూత గారు చెప్పి వెళ్ళడం,
ఆ తర్వాత అతని భార్య అయిన ఎలిజబెతు గర్భవతి కావడం, ఆమె ప్రసవ దినాన మరి ఒక మగపిల్లని కనడం, 8వ దినాన సున్నతి చేసే సమయంలో పేరు పెట్టేటప్పుడు యోహాను అనేటువంటి పేరు జకరియా గారి పలక మీద రాయడం ద్వారా అతని నోరు తెరవబడింది, చెవులు తెరవబడ్డాయి. గొప్ప శబ్దంతో దేవుని స్తుతిస్తూ ఆయన గొప్ప ప్రవచనాన్ని చెప్పినాడు, గొప్పగా ప్రభువును ఆరాధించాడు. లేఖన ఏంటి, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని దేవుని స్తుతించేటువంటి ఒక గొప్ప విషయాన్ని ఇదే అధ్యాయం చివరి భాగంలో 68వ వచనం నుంచి 79వ వచనం వరకు ఆయన పలికినట్లుగా మనం చూస్తాం. అది చదవబడిన లేఖన భాగంలో ఉన్నటువంటి వృత్తాంతం. సో జకరియా గారి యొక్క జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాడు ఆయన. అది కూడా ప్రార్థనా సమయమే. ప్రభు మరి వాళ్ళకి పిల్లలు లేరు, పిల్లలు కలగాలని చాలా ప్రార్థన చేస్తుంటాడు. ప్రభు దర్శించాలి, తన ప్రజలను విమోచించాలి అని కూడా ప్రార్థన చేసి ఉంటాడు. ఎందుకంటే పిల్లకాయ పుట్టిన తర్వాత కూడా ఆయన పిల్లకాయ కోసం కంటే దేవుడు తన ప్రజలను దర్శిస్తున్నాడు అనే దాన్ని ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నాడు. తన ఇంట్లో పిల్లడు పుట్టాడు అనే దానికంటే దేవుడు తన ప్రజలను విమోచిస్తున్నాడు అనేటువంటి సందేశాన్ని గురించి ఆయన సీరియస్గా తీసుకున్నాడు. దాని గురించే తలంచుతున్నాడు, దానికోసమే ధ్యానిస్తున్నాడు. సో ఇవన్నీ దేవుని ఎడల, ఆయన ప్రజల ఎడల, దేవుని కార్యాల ఎడల చాలా ఆసక్తి కలిగిన వాడు, యాజకుడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవాలయములో పనిచేస్తున్నాడు. సో లోకాసు వార్త దేవాలయం దగ్గర ప్రారంభమయ్యే కార్యాలు, లోకాసు వార్త ముగింపు కూడా దేవాలయంతోనే ముగించబడుతుంది. ఫ్రమ్ టెంపుల్ టు టెంపుల్ ఈ నరేషన్ అంతా కూడా చాలా చక్కగా వృత్తాంతాన్ని వివరించినట్లుగా మనం చూస్తాం. జకరియా గారి యొక్క పని స్థలము దేవాలయము. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఆయన ఆలయములో తన యొక్క డ్యూటీ చేయాల్సిన దగ్గర యాజక ధర్మము జరిగించుచుండగా, 8వ వచనంలో దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, ఆ ఫ్రేజ్ చాలా ప్రాముఖ్యమైనది. ఆయన యాజక ధర్మాన్ని దేవుని ఎదుట జరిగిస్తున్నాడు. అంటే దేవాలయంలో జరిగిస్తున్నాడు కాబట్టి దేవుని ఎదుట జరిగించడం కాదు, తన ధర్మాన్ని, తన యొక్క వృత్తిని, తన యొక్క పనులను దేవుని ఎదుట జరిగిస్తున్నాడు. తన క్రమము చొప్పున ఒక క్రమం ఉంది, ఒక విధానం ఉంది, తన వాళ్ళకి సంబంధించిన డ్యూటీ చేయాల్సినప్పుడు తన డ్యూటీ చేస్తున్నాడు. సో సిస్టమేటిక్గా యాజక ధర్మాన్ని జరిగిస్తున్నప్పుడు యాజక మర్యాద చొప్పున అన్నాడు మళ్ళీ 9వ వచనంలో. సో వాళ్ళకి సంబంధించిన వర్క్కి సంబంధించినటువంటి సిస్టమ్స్, వర్క్కి తన పనికి సంబంధించినటువంటి రూల్స్ అవన్నీ కూడా వాటి ప్రకారము తను పని చేస్తున్నాడు. అతని వంతు వచ్చింది, తన యొక్క డ్యూటీ ప్రకారం అతను చేస్తున్నాడు. ఇవన్నీ మనం చూస్తాం. సో 23వ వచనంలో అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. కంప్లీట్ చేశాడు, తన యొక్క వర్క్ని కంప్లీట్ చేశాడు. సో ఈ సత్యాలు మనం చూస్తాం. అతడికి పని యాజక పని, ఆ పని కంప్లీట్గా చేస్తున్నాడు, రూల్ ప్రకారం చేస్తున్నాడు, అన్నిటికంటే ఉన్నతంగా దేవుని ఎదుట జరిగిస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి పనిని దేవుని ఎదుట జరిగిస్తున్నాడు. చాలా సిన్సియర్ మ్యాన్. సో అందుకే వాళ్ళ గురించి రాయబడింది సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండ్రి అని 6వ వచనం చెప్తాం. సో తన యొక్క వర్క్ ప్లేస్లో జరిగిన కార్యం ఏంటంటే ప్రభువు దూత ప్రత్యక్షమయ్యాడు. ప్రభు యొక్క వర్తమానాన్ని అతడు అందుకున్నాడు. ప్రభు యొక్క ప్రణాళికలు అతనికి విడమర్చి చెప్పబడ్డాయి అనేటువంటి విషయాన్ని గమనించాలి. ప్రభు ఎదుట తన పనిని చేస్తున్న కాలంలో ఏదో ఒక దినాన ఆయన ఇట్లా జరిగించాడు. సో ఆశ్చర్యకరమైన కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను
అతడు చూడగలిగాడు. తన వ్యక్తిగతంగా కుటుంబ పరంగా అనేకమైనటువంటి ప్రభావితమైనటువంటి కార్యాలు ఒకదాని తర్వాత ఒకటి జరగడానికి నాంది అతని యొక్క వర్క్ ప్లేస్లో ప్రభువు అతనిని దర్శించాడు. దేవుని యొక్క దూత ఆయన చాలా చోట్ల ఇది చేయొచ్చు ఏంటి, ఆ ధూపవేదిక కుడివైపున కనబడాల్సిన అవసరం లేదు. ఆ వారంలో బోలని పనులు చేయొచ్చు. ఆయన దహన బలిని అర్పించవచ్చు, దీపవృక్షాన్ని చేసేటువంటి పని తగలొచ్చు, లేకపోతే బలి పశువుని కోసి లేకపోతే ఆ చర్మాన్ని వలిచి ఈ పనులన్నీ ఉంటాయి, ఆ పనులు చేసేటప్పుడు కావచ్చు. కానీ విచిత్రంగా ఆ పర్టిక్యులర్ వర్క్ చేస్తున్నప్పుడు దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు ఆయన ప్రత్యక్షమైన అది ప్రభు యొక్క చిత్తం. వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు చెప్పినా ఇక్కడ చెప్పినా ఒకటే యాక్చువల్గా. కానీ దేవుడు అతని యొక్క వర్క్ ప్లేస్లో అతనికి సందేశాన్ని పంపించడానికి ఇష్టపడ్డాడు. సో పని స్థలంలో దేవుడు ఎదుట మనము పనిచేసి అంత సిన్సియర్గా అంత నీట్గా, నా ఇష్టం వచ్చినట్టు కాదు, కానీ ఆ వర్క్కి సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి, వాటి ప్రకారం అతను చేస్తున్నాడు. కానీ ఆ యొక్క నియమాలు వాటన్నిటికంటే మించి దేవుని ఎదుట జరిగించుచున్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు, అతని పనితీరు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సమాచారము అతని యొద్దకు వచ్చింది. దేవుడి యొక్క ఏదండి సువర్తమానము, దేవుడు భవిష్యత్తును గూర్చినటువంటి సంగతులను అతనికి ఎరుకపరిచినాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అది దేవాలయం కాబట్టి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనుకోవచ్చు. చూడండి 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. సో ఇది కూడా మనకి బాగా ఎరుకైనటువంటి వృత్తాంతం. గొర్రెల కాపరులు ఉన్నారు, వాళ్ళకి రాత్రి పగలు తేడా లేకుండా పని చేయాల్సినటువంటి పరిస్థితి. పొలంలో ఉన్నారు, రాత్రికాల సమయంలో మందను కాచుకుంటూ ఉన్నారు. ఏ విధమైనటువంటి ఈ ఈ శత్రుత్వానికి సంబంధించి తోడేళ్ళు వస్తాయో, లేకపోతే దొంగలే వస్తారో, పాములే వస్తాయి, ఇవన్నీ తెలియదు కనుక వాళ్ళు కాచుకుంటూ ఉన్నారు సిన్సియర్గా. అది రాత్రికాల సమయం, నైట్ డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళు పొలంలో ఉన్నారు, ఇంటికి దూరంగా ఉన్నారు. ప్రభువు దూత 9వ వచనము వారి వద్దకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడారు. ప్రభువు యొక్క దూత, ప్రభువు యొక్క మహిమ, ప్రభువుకి సంబంధించిన విషయాలు కేవలం దేవాలయంలోనున్నటువంటి జకరియాని దర్శించడమే కాదు, తమ యొక్క పని స్థలములో తమ పనిని సిన్సియర్గా, అది నైట్ డ్యూటీ అయినా, మార్నింగ్ డ్యూటీ అయినా, ఆఫ్టర్నూన్ డ్యూటీ ఏదైనా కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రభువు మరలా ప్రత్యక్షమైనాడు, తన యొక్క మహిమను వారికి ఇచ్చినాడు. చెప్పారు భయపడకుడి. సేమ్ మెసేజ్ జకరియాకి ఇవ్వబడింది. జకరియా భయపడకు, గొర్రెల కాపర్లు చెప్తున్నాడు భయపడకుడి. ఇదిగో శుభవర్తమానం. జకరియాకి శుభవర్తమానం ఎట్లాగో వీళ్ళకి శుభవర్తమానం ఏదండి, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, రక్షకుడు పుట్టాడు. ఇదిగో ఆనవాలు, వారికి కూడా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆనవాలు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, తద్వారా వారి యొక్క జీవితాలు ఆధ్యాత్మికంగా బలాభివృద్ధి చెందటం మాత్రమే కాకుండా వారి యొక్క పనితీరు, పని స్థలాల్లో వారు మరింత ఉన్నతమైన రీతిలో ముందుకు సాగడానికి ఇవన్నీ కూడా సహాయకరంగా ఉన్నాయి. సో కాబట్టి నువ్వు దేవాలయంలో పని చేస్తున్నావా, లేకపోతే పొలములో పని చేస్తున్నావా, ఉదయకాలం వెలుగుతులో ఉన్నప్పుడు పని చేస్తున్నావా, నైట్ డ్యూటీ పని చేస్తున్నావా, ఇంటికి దూరంగా ఉన్నావా, ఇంటి దగ్గర పని చేస్తున్నావా, ఇవన్నీ సెకండరీ. మనము పనిచేసేటువంటి స్థలములో ప్రభువు మనల్ని దర్శించగలడు. ప్రభువు మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలను చక్కదిద్దగలడు. ప్రభువు మనల్ని వ్యక్తిగతంగా అడ్రస్ చేయగలడు, సంబోధించగలడు అనేటువంటి సత్యము మనము ఈ యొక్క లూకాసు వార్త ఈ పేజీల్లో మనం చూడొచ్చు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇట్లా చాలా విషయాలు రాయబడ్డాయి. పేతురు అనేటువంటి ఆయన తన యొక్క డ్యూటీ చేస్తున్నాడు, రాత్రంతా చేపలు పట్టినాడు, ఏమీ పడలేదు. ఉదయాన్నే చేపలు పడినా పడకపోయినా వలలు బాగు చేసుకోవాలి,
చాలా ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, చికాకులో ఉన్నాడు అతని యొక్క టీము వీళ్ళంతా. సో అట్లాంటి సమయంలో చూడండి 5వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండ్రి. చూడండి, వర్క్ సంబంధించినటువంటి డిస్క్రిప్షన్, వాళ్ళ యొక్క పనిని గూర్చి ఎంత చక్కగా వివరిస్తున్నాడో. ఆ లైన్ లేకపోయినంత మాత్రాన ఏం అవసరం లే. ఏంటి, ఆ సరస్సు తీరంలో ఉన్న 2 దోణెలు చూశాను. ఆయన ఆ దోణెల్లో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి అని చెప్పొచ్చు. ఫ్లో కూడా చాలా బాగుంటుంది. దోణెల గురించి మాట్లాడారు, ఒక దోణె సీమోనుదైన దోణి ఎక్కాడు. కరెక్ట్గా సరిపోతుంది స్టేట్మెంట్. కానీ మధ్యలో ఒక స్టేట్మెంట్ నిరికించారు. ఏంటంటే జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుచుండ్రి. తమ పని చేస్తున్నారు. ఒకవేళ ఏదండి ఆ దినాన వాళ్ళకి ఏమీ సమృద్ధిగాను కాదు కదా, అసలు ఏమీ పడలేదు. లాభకరమైనటువంటి విధానంలో ఉండొచ్చు వ్యాపారం, ఎంత ప్రత్యాపారం ఏమీ లేకుండానూ ఉండొచ్చు. పరిస్థితి ఏదనేది కాదు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆయన దోణి ఎక్కాడు, ఆ దోణిని వాడుకున్నాడు. తర్వాత 4వ వచనంలో నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి. వాళ్ళ పనిలో యేసుస్వామే జోక్యం చేసుకుంటున్నాడు. ఏలినవాడ రాత్రి అంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలే, అయినను నీ మాట చొప్పున వలలు వేతు. యేసుక్రీస్తు వారు ఏమొచ్చి చెక్కతోటి రాళ్ళతోటి చేసేటువంటి పనికి సంబంధించిన వాడు. ఆయన ఎక్స్పర్టైజ్, ఆయన యొక్క నైపుణ్యము వేరొక శాస్త్రంలో. ఈయనొచ్చి వీళ్ళకి జాలరులుగా ఉన్నటువంటి వారికి మీరు చేపలు పట్టండి అని చెప్తున్నారు. అది చాలా ఎటకారంగా ఉంటుంది. నీకేం తెలుసు, ఉదయాన్నే ఎవరైనా ఎత్తరనుకుంటున్నావా అని చెప్పచ్చు వాళ్ళు. అయినను నీ మాట చొప్పున వలలను వారు అలాగు చేసి విస్తారముగా చేపలు పట్టి ప్రభు చాలా గొప్ప కార్యాన్ని జరిగించాడు. 8వ వచనం సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిల పడి. బహుశా దోనిలోనే సాగిలిపడి ఉండొచ్చు, ఆ చేపల మీదే సాగిలిపడి ఉండొచ్చు. చాలా మూవ్ అయ్యాడు. ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. దేవాలయంలో దేవుని యొక్క మహిమను ఉజ్జియా అనేటువంటి వాడు చనిపోయిన తర్వాత బెంగెట్టుకున్నటువంటి యెషయా అనేటువంటి ప్రవక్తకు దేవుడు చూపించాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన యొక్క చొక్కాయి అంచులు, ఆ సర్ప్లస్ పైన వేసుకుంటాం కదా, అది దాని అంచులు దేవాలయం అంతా నిండిపోయిందండి. అక్కడ జరిగే ఆరాధనకు ప్రతిగానాలకు పరిశుద్ధుడు 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 అంటుంటే గడప కమ్ముల పునాదులు వణికినాయి. సో చాలా దోమమయమైపోయింది దేవాలయం అంతా. అప్పుడు దానికి స్పందన, యెషయా గారి యొక్క స్పందన ఏంటంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రుడను. అయ్యో ఏంటి, అప్పటికే 5 అధ్యాయాలు ఉన్నతమైన ప్రవచనాలు చెప్పాడు, చాలా గొప్ప ప్రవచనాలు చెప్పినాడు, ఇవన్నీ చేసినాడు. అట్లాంటి అంత గొప్ప మనిషి, ఇంత రాజవంశానికి సంబంధించిన ప్రవక్త అయినట్లు నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అంటే దేవుని యొక్క మందిరంలో ఆయన ఆ ప్రభువు యొక్క సన్నిధిని అనుభవించాడు. ప్రభు యొక్క ముఖకాంతిలో అతడు తను చూసుకోగలిగాడు. సేమ్ ఇక్కడ ఇది దేవాలయం కాదు, దోనె నీటిలో ఉంది, అవన్నీ నీసుకంపు చేపలు ఉన్నాయి, అక్కడ గడపలు లేవు, ఏమీ లేవు. ఆ చేపల రాశికి, ప్రభు యొక్క మాటకి, జరుగుతున్న విషయానికి ప్రభు దేవాలయంలో ఎలాంటి మహిమను యెషయా గాంచినాడో, సీమోను పేతురు అదే విధానంలో నేను అపవిత్రమైన వాడిని, నన్ను విడిచిపో. ప్రభు సెలవు ఇచ్చాడు, భయపడకు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందు అని సీమోనుతో చెప్పిన. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వర్క్ ప్లేస్లో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నాడు. అది దేవాలయం అని కాదు,
మనం చూసాం ఆల్రెడీ అండి. దేవాలయంలో దేవుని యొక్క దూత భవిష్యత్తుని నిర్దేశిస్తూ ప్రభువు నుండి వర్తమానాన్ని తీసుకుని వచ్చి చాలా గొప్ప విధానంలో ఇది చేసినాడు. వర్క్ ప్లేస్లో గొర్రెల కాపరులు పొలంలో ఉన్నప్పుడు వారి యొక్క పరిస్థితుల్లోనే ప్రభు దూత ప్రత్యక్షమయ్యాడు. ప్రభు మహిమ ప్రకాశించింది. ఇంకా అక్కడ అన్నాడండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అని దూతలు పరలోక సైన్య సమూహము గాన ప్రతిగానాలు కీర్తనలు పాడుతున్నారు, మహిమపరుస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. యాక్చువల్గా అక్కడ మహిమ ఎక్కడ జరుగుతుంది? పొలంలో జరుగుతుంది. ఏది సర్వోన్నతమైన స్థలము? పొలమే. ఏది సర్వోన్నతమైన స్థలము దేవునికి మహిమకరంగా జరిగింది? పాపముల చేత ఒప్పించబడినటువంటి సీమోను యొక్క దోణె. చేపలు ఉన్నాయి, నీసుకంపు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయినా సర్వోన్నతమైన స్థలం. ఎందుకు? దేవునికి మహిమ కలిగింది. అది దేవాలయమా, పొలమా, దోణె అనేది ఇష్యూ కాదు. నీ వర్క్ ప్లేస్లో దేవుని ఎదుట నువ్వు పని చేస్తే అది పెద్ద పనా, చిన్న పనా, చాలా డిగ్నిఫైడ్గా ఉండేటువంటి యాజక ఉద్యోగమా, లేకపోతే ఏదండి ప్రజలందరికీ అపవిత్రముగా ఎంచబడినటువంటి, చిన్నగా చూడబడినటువంటి, ప్రజలందరూ బొజ్జుంటే మెలుగుగా ఉన్నటువంటి గొర్రెల కాపరి పనా, లేకపోతే ఫెయిల్యూర్ తోటి ఈరోజు ఏమీ లేదు అని చేతులెత్తేసినటువంటి చేపల పన, అది ఏ పని అనేది కాదు. అది మీరియల్ జాబా, లేకపోతే మేజర్ జాబా, పెద్ద వ్యాపారమా, చిన్న వ్యాపారమా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. నీ యొక్క పని స్థలములో ప్రభు ఎదుట నీ పనిని చేసినప్పుడు ప్రభువు మాట అయినను నీ మాట చొప్పున వలలు వేతము. నా యొక్క వర్క్ ప్రిన్సిపల్స్, నా వర్క్కి సంబంధించిన అనేక విషయాలు నాకు తెలుసు, నాకు సీనియారిటీ ఉంది. కానీ కొన్ని డిసిషన్స్ తీసుకున్నప్పుడు నా వర్క్ ఎథిక్స్కి బియాండ్గా ప్రభు యొక్క నడిపింపును బట్టి అయినాను నీ మాట చొప్పున వలలు వేతము, అయినాను నీ యొక్క విధానంలో నువ్వు చెప్పావు కనుక నేను ఈ డిసిషన్ తీసుకుంటున్నాను. చాలామంది పాలిటిక్స్ చేయొచ్చు నా వర్క్ ప్లేస్లో, చాలామంది నన్ను విమర్శించవచ్చు నేను పర్టికులర్గా ఈ డిసిషన్ తీసుకుంటే. చాలామంది నేను ఒకవేళ ఇది చేస్తే నన్ను చిన్నగా చూడవచ్చు. కానీ అయినాను నీ మాట చొప్పున నేను ఈ పని చేస్తా. ప్రభువు మాట చొప్పున జరిగించేటువంటి ఆ దమ్ము మనకున్నప్పుడు, ధైర్యం మనకున్నప్పుడు మన వర్క్ ప్లేస్లో దేవుని మహిమను గాంచుతాం. మన వర్క్ నేచర్ కూడా కొన్నిసార్లు ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఈ దినాన ఈ సాయంకాల సమయంలో ఈ విషయాలను మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం పనిచేసేటువంటి స్థలాలు, మనం చేసేటువంటి పనులు దేవుని ఎదుటనే చేస్తున్నామా, జకరియాలాగా జరిగిస్తున్నామా? చాలా పెద్ద ప్రశ్న అది. ఎట్లా చేస్తున్నాం? యాభై 57 కారు నెంబర్ ఎవరిదైనా ఉంటే చూడాలని మనం చేస్తున్నాం. పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎవరిదైనా కారు బయట ఉన్నట్లయితే. సో మన వర్క్ ప్లేస్లో మన యొక్క ఇది దేవుడు నన్ను ఎన్కౌంటర్ చేస్తాడు అన్న రీతిలోనే మనం పని చేస్తున్నామా? దేవుని మహిమను నేను గాంచగలిగినటువంటి స్థలం ఇది అనేది చేస్తున్నాం. దేవునికి దేవాలయమా ఇంకోట అనేది కాదు. నీ వర్క్ ప్లేస్ కూడా దేవాలయమా నువ్వు కరెక్ట్ పని చేస్తే. చూడండి, నేను ఇంకొక మాట కూడా చూపిస్తాను. లోకాసు వార్త 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చూస్తే ఆయన మరలా వచ్చినప్పుడు జరిగేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ 34వ వచనం చూడండి. ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉందరు, వారిలో ఒకరు కొనుపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసురుచుందురు, ఒకతే కొనుపోబడును, ఒకతే విడిచిపెట్టబడు. ఇక్కడ మెయిన్ ఇది ఏంటంటే, ఎప్పుడు పడుకుంటారు? రాత్రి పడుకుంటారు. ఒక్క మంచం మీద ఎవరు పడుకుంటారు? భార్య భర్తలు పడుకుంటారు, లేకపోతే పిల్లలతో కలిసి ఏదైనా ఒక కుటుంబానికి సంబంధించిన వారు
ఒకరు కొనుక్కోబడతారు, ఒకడు విడిచిపెట్టబడతారు. విశ్వాసం ఉంటేనే పని అవుతుంది. ఒక కుటుంబము, ఒక మంచం, ఒక కంచం అన్నంత మాత్రాన ప్రభు ఇద్దరిని కలిపి డబల్ ధమాకాలాగా తీసుకుని వెళ్ళడు. 1+1 ఆఫర్ ఉండదు ప్రభు దగ్గర. ఎవరి రక్షణ వారిది, ఎవరిది వారిది. ఇంకేమన్నాడండి, ఒక భూమి మీద ఒక దిక్కున రాత్రి ఉంటుంది, ఇంకో దిక్కున పగలు ఉంటుంది. కనుక పగలు ఏదంటే అదే సమయంలో ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగారు విసురుచుందరు, ఒకే పని చేస్తూ ఉన్నారు. ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకరు కొనుక్కోబడుదురు. చూడండి మత్తయి సువార్త 24:41. మత్తయి సువార్త ఇదే సందర్భంలో ఇక్కడ ఇంకా కొంచెం సవివరంగా రాయబడింది. చూడండి, నేను చదువుతున్నాను 40వ వచనం నుండి. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడను. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుచుందరు, ఒకతే తీసుకుని పోబడును, ఒకతే విడిచిపెట్టబడను. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. సో ఏంటనమాట, ఈ డ్యూటీస్ కోసం మాట్లాడుతాను. మరలా పొలములో పని చేస్తున్నావు, లేకపోతే ఇంట్లో తిరగలు విసురుతున్నావు అంటే ఇంటి పని, పొలం పని అనేది కాదు. ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలోనే ప్రభు దగ్గరికి చేర్చబడతాం. సో కాబట్టి ఒకవేళ ప్రభు రాకడ సమీపించే సమయం, ఆయన వచ్చినప్పుడు మనం కొనుక్కోబడే సమయంలో మనం దొంగ సంతకాలు పెడతా ఉన్నాం అనుకోండి, ఏ ముఖం పెట్టుకుని కొనుక్కోబడతాం చెప్పండి? ఎలా ఎదుర్కొంటాం? మన పని ఎగ్గొట్టి చక్కగా టేబుల్ మీద చేతుల మీద తలకాయ పెట్టుకుని హాయిగా బొజ్జున్న ఫైల్స్ అన్నీ పక్కన పెట్టి ప్రభువు వస్తాడు. ఎలా కొనుక్కోబడ్డానికి ఏ దమ్ము ఉంటుంది చెప్పండి? మనకి ఏ క్షణం వస్తాడో మనకి తెలీదు. ఇంట్లో పని చేస్తున్నావు, ఇంట్లో పని కూడా అంతే సీక్రెట్. ఆయన నువ్వు చేసేటువంటి పని మధ్యలో ప్రభువు నిన్ను స్వీకరించగలిగినటువంటి సీక్రెట్నెస్తోనే, ఆ వర్క్ ఎథిక్తోనే నీవు నేను ముందుకు సాగుతున్నామా? అది పెద్ద సవాలు, అది పెద్ద సవాలు. ఆయన ఎదుట పని చేయడం అంటే అదే. నేను సిన్సియర్గా పనిచేయడం అంటే ఏదో రూల్స్ ఉన్నాయి కనుక రూల్స్ ప్రకారం నేను చేసాను నేను కదా. ప్రభువు నా పనిని చూస్తున్నాడు, ఆయన ఇన్స్పెక్ట్ చేస్తాడు. ఆయన ఏదంటే ఎఫ్సి పత్రికలో వీటన్నిటిలో ఈ పనివారులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలో అదే చెప్పాడు. ఏంటి, పని చేయించేవారు, పని చేయించుకునే వారికి కూడా చాలా చక్కటి ఆజ్ఞ. కొలసీ పత్రికలో కూడా ఈ మాట ఉంటుంది. కానీ నేను ఎఫ్సి 6:5 చదువుతున్నాను. దాసులారా, యథార్థమైన హృదయము గలవారే, భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయునుడి. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి. మీ యజమానులకు కాదు మీరు చేసేది, యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువుకును చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. 2 సార్లు ఈ మాట చెప్పాడండి. ఏదండి, మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు చేయొద్దు. కంటికి కనబడడానికి 7వ చరణంలో మళ్ళీ అన్నాడు, మనుష్యులకు చేసినట్లు కాక ప్రభువుకు చేసినట్లు ఇష్టపూర్వకంగా. చాలా డిస్క్రిప్షన్స్ను ఒకే విషయం కోసం మాట్లాడుతున్నాడు. మీ పని ప్రభువుకు చేస్తున్నారు, మీ పనిని ప్రభువు సంతకం పెడతాడు, ప్రభువు టిక్కు పెడతాడు. పని చేయించేవారు కూడా, యజమానులారా మీకును వారికి నీ యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని, ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారే వారిని బెదిరించటం అని ఆ ప్రకారం వారి ఎడల ప్రవర్తించడం. ఏ ప్రకారము? ప్రభు నీకు యజమాని, ఆయన నీ ఎడల ఎలా ప్రవర్తించాలని విధానం ఉందో నువ్వు అట్లా ప్రవర్తించు. సో కాబట్టి ఏంటంటే యజమానులకు కూడా అదే చెప్తున్నాడు. మీరేదో దాసుల్ని కంట్రోల్ చేస్తున్నట్లు కాదు, ప్రభువుకి చేసినట్లు చేయండి. మనుష్యులకు కనబడేటట్లుగా, మనుష్యులు సంతోషపెట్టినట్లుగా. ఏంటి, మన యొక్క పై ఆఫీసర్ని సంతోషపెట్టడానికి, లేకపోతే మన యొక్క ఉద్యోగ ధర్మాన్ని బట్టి మనం సాటిస్ఫై కావడానికి ఇది కాదు మనం చేసేది. ప్రభువును సంతోషపెట్టడానికి బియాండ్గా మన వర్క్ ఎథిక్ పనిచేస్తుంది. ప్రభువును దర్శిస్తాం మనం. ప్రభు ఏ సమయంలో వచ్చినా మన యొక్క వర్క్లో మనం కొనుక్కోబడ్డానికి సిద్ధంగా ఉండాలి. అది మన పనితీరును బట్టి వీళ్ళ ప్రభు యొక్క బిడ్డలు అని చెప్పగలగాలి. మనం ఏదో చెప్పడం కాదు, మన యొక్క విధానం, మన యొక్క ఈ రోజుల్లో ఏ పనైనా కానీ ఛాలెంజింగ్ పనే అండి. ఈ లోకంలో ఏ పనైనా
ఛాలెంజింగ్ పనే. నాకు తెలుసు తెలంగాణ గవర్నమెంట్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఏదండి సచివాలయాల్లో ఏదండి సెక్రటేరియట్లో పనిచేసే వాళ్ళు, లేకపోతే ఇంకో ఎక్కడైనా అంత పెద్ద ఉద్యోగం అయినా, లోకల్ లెవెల్ అయినా ఎంత సవాలుకరమైనదో మనీ మ్యాటర్స్లో కావచ్చు, లేకపోతే పనిచేసేటువంటి ఎథిక్లో కావచ్చు, వీటన్నిటిలో చాలా చాలా సవాలుకరమైన విషయాలు. రీసెంట్గా ఒక ఆఫీసర్తో మాట్లాడినప్పుడు ఆయన చెప్తున్నాడు చాలా సవాలుకరంగా ఉంటుందండి. ఒకేసారి ప్రెజర్ పెట్టేస్తారు, ఈ ఫైల్ క్లియర్ చేయమని. అంటే అక్కడ ఎక్కడో తేడా ఉందని అర్థం. వీళ్ళు ఏదైనా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి వస్తుంది. అప్పుడు ఈ రెండిట్లకి మధ్యలో ఎలాగ క్రైస్తవుడిగా జీవించడం చాలా ప్రెజరే, కానీ జీవించగలం. ఎందుకంటే ప్రభు వస్తాడు ఆ టైంలో. ప్రభువుని ఎదుర్కోవడానికి మన వర్క్లో మనం రెడీగా ఉంటామా? ప్రభువుకు చేసినట్లు మనం పని చేస్తామా? ప్రయాసపడతామా? ఆలోచించేద్దాం. రండి, తల వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. సవాలుకరమైనటువంటి రోజులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, పనులు, ఏదైనా అది ఇంట్లో చేసే పని అయినా కానీ, గృహిణిగా గృహస్థునిగా చేసేటువంటి పని, ఉద్యోగ ధర్మం, ఏదైనా సవాలుకరమైనవే కావచ్చు. కానీ ప్రభువు పొటెన్షియల్గా నేను దర్శించేటువంటి స్థలాలు అవి. ప్రభువు నీ భవిష్యత్తును నిర్దేశించేటువంటి స్థలాలు అవి. ప్రభువును మహిమపరిచేటువంటి స్థలాలు అవి. ప్రభువు మహిమను నువ్వు గాంచేటువంటి స్థలాలు అవి. దేవాలయంలో దేవుని సన్నిధిని ఎట్లా అనుభవించగలవో నీ వర్క్ ప్లేస్లో అనుభవించగలవు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నీ వర్క్ ప్లేస్లో నుంచే నేరుగా ఆయన ఎదుర్కొంటావు. ఇంటికి వెళ్ళి సామానం సర్దుకునే పని లేదు. ప్రభు సంతోషించేటట్లుగానే పని చేస్తున్నావా? ప్రభువుకు చేస్తున్నాను నేను, ప్రభువును మహిమపరుస్తున్నాను నేను అనేటువంటి యాటిట్యూడ్తోనే పని చేస్తున్నావా? ఆయన నిన్ను ఎదుర్కొనేటువంటి పని స్థలంలో ఆయన్ని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండగలవా? ప్రీతండ్రి, నీకు స్తోత్రాలు. మా ముందుంచినటువంటి ఈ సవాలుకరమైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. దేవాలయమైనా, దోనైనా, పొలమైనా, ఏదైనా, డిగ్నిఫైడ్ జాబ్ అయినా, వైట్ కాలర్ జాబ్ అయినా, మీడియా జాబ్ అయినా, మీరు మాకు ఇచ్చిన పని నమ్మకంగా చేయడానికి, ప్రభువుకు చేసినట్లు మనుషులను సంతోషపెట్టే వారముగా కాక ప్రాపర్ వేలో మేము చేయడానికి సహాయం చేయండి. మా ప్రభువా, మేము పని చేస్తూ ఉంటుండగా నిన్ను ఎదుర్కొనేటువంటి పరిశుద్ధతలో మేము పని చేయడానికి, ప్రభు మేము ఏ పని, మా పనులు మేము చేస్తున్నప్పుడు గృహంలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, పని స్థలంలో కావచ్చు, మా పయ్యోలు చూస్తేనే అనేటువంటి భయంతో మేము ఉన్నప్పుడు అసలు నువ్వు చూస్తున్నావు, నువ్వు స్వీకరించాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రభువా, మాకు సహాయం చేయండి. మా వర్క్ ఎథిక్ని మేము కోచింగ్ చేసుకోవడానికి సహాయం చేయండి. మా పని స్థలాల్లో మమ్మల్ని దర్శించేటువంటి నీ మహిమను బట్టి నీకు స్తోత్రాలు. మా పని స్థలాలను సర్వోన్నతమైన స్థలముగా మార్చేటువంటి నీ మహిమను బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రభు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమను మేము మా పని స్థలాల్లో చూపించగలగడానికి మాకు నేర్పించండి, కృప చూపండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రకటనలు గమనించండి. రేపటి దినము సాయంకాలము మనకి పాంప్లెట్లో వేయబడిన రీతిగా షాడో క్రిస్మస్ అనేది ఏర్పాటు చేయబడింది. ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది 6:30 కనుక ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని, మీ బంధువులను స్నేహితులను తోడుకుని రావాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. రెవరెండ్ మోజెస్ బెన్నీ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. స్త్రీల సహవాసం వారు, సండే స్కూల్ వారు, యూత్ వారు కొరియోగ్రఫీలు, స్కిట్స్ ప్రదర్శిస్తారు. క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది. క్రిస్మస్ పాటలు తనితీరా పాడేటువంటి సమయము కనుక ప్రతి ఒక్కరూ సమయానికి వచ్చి ఈ ప్రతి కార్యక్రమంలోనూ పాలు పంపులు పొంది దైవ దీవులు పొందాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. సంఘమంతా లేచి నిలబడి ఎలా ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు అనుగ్రహించండి.
మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారము మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధలోని తేక కీనుని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ప్రేమించి బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ ఉపవాస ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.